చేయాలా, రైతులకు ఇబ్బంది కలగొద్దు, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎటువంటి జాప్యం కూడా జరగొద్దు. ఇది నా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ మీకు. ఎందుకంటే రైతుల విషయంలో వీళ్ళు వాళ్ళు అని చూడం, ఎవరున్నా ఉపేక్షించేది లేదు. ఇది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను నేను మీకు. నేను మీకు రివ్యూ మీటింగ్ అని చెప్పిన టైంకి ఆఫీసర్లు రాకపోతే ఎట్లా అండి? మాకే ఇట్లుంటే ప్రజలకు ఏం రెస్పాండ్ అవుతారు? మీరు ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తారు? ప్రజల సమస్యలు ఏం తీరుస్తారు? ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ అండి, నాకు అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి వచ్చిన వాళ్ళం ఇవాళ. ప్రజల కోసమే పనిచేస్తాం, రైతుల కోసమే పనిచేస్తాం. రైతు ఉంటేనే మీరైనా నేనైనా ఉన్నాం ఇవాళ. వి ఎగ్జిస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఫార్మర్స్. వాళ్ళే పండించకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తుంది? 2 మెతుకులు పోతున్నాయంటే దానికి రైతే కారణం, రైతే రాజు అనే విధంగా వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మేమందరం కూడా చేస్తూ ఉన్నాం, కానీ అధికారుల లోపం. ఈ లోపంని మీరు ఇమీడియట్గా సరిదిద్దుకొని రైతుల సమస్యలు తీర్చకపోతే మరి ఇది వేరే విధంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. డైరెక్ట్ వార్నింగ్ ఇది మీకు. చెప్పండి అడిషనల్ కలెక్టర్. సార్ మనకు జిల్లాలో